హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు. ఈరోజు వీడియోలో ఉపవాసం చేసేవారు, అదేవిధంగా డైట్ చేసేవారి కోసం టేస్టీగా ఉండి అలాగే క్విక్గా తయారు చేసుకోగలిగే ఫ్రూట్ సలాడ్. ఈ ఫ్రూట్ సలాడ్ అయితే చాలా లైట్గా ఉండి రోజంతా మీరు ఎనర్జీగా ఉండగలుగుతారు. ఇక లేట్ చేయకుండా హెల్తీగా ఉండి ఈ ఫ్రూట్ సలాడ్ ఎలా క్విక్గా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం రండి. ఈ ఫ్రూట్ సలాడ్ కోసం మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ఏ ఫ్రూట్స్నైనా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ బెర్రీస్ తీసుకున్నాను. రాస్బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, అలాగే బ్లూబెర్రీస్, ఇంకా ఆప్రికాట్, ఆరెంజెస్, యాపిల్స్, గ్రేప్స్, అలాగే పైనాపిల్ ఇవన్నీ తీసుకున్నాను. మీకు అందుబాటులో ఉండే ఏ ఫ్రూట్స్నైనా తీసుకోవచ్చండి. ముందుగా ఈ సలాడ్ డ్రెస్సింగ్ కోసం ఒక నిమ్మకాయని శుభ్రంగా కడిగి దాని గ్రేటర్తో జస్ట్ పైన గ్రీన్ కలర్ని గ్రేట్ చేసుకోవాలి. లోపల ఇలా వైట్ కలర్లో కనిపిస్తుంది కదండి, ఇదైతే గ్రేట్ చేయొద్దండి. చేదుగా ఉండి సలాడ్ టేస్ట్ అయితే బాగుండదు. ఇలా గ్రేట్ చేసుకున్న ఈ లైమ్ జెస్ట్ని 1/2 టీ స్పూన్ వరకు తీసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్, 2 నుండి 3 టీ స్పూన్ల వరకు తేనె వేయాలి. ఇప్పుడు విస్కర్ తీసుకుని హనీ అంతా కలిసే వరకు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ సలాడ్కి మంచి టేస్ట్నిచ్చే ఆరెంజ్ జ్యూస్ని యాడ్ చేయాలి. ఇది మీరు ఇంట్లో ఫ్రెష్గా చేసుకున్న ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్ కానీ అలాగే స్టోర్లో కొన్న ఆరెంజ్ జ్యూస్ని కానీ వాడచ్చండి. ఈ ఆరెంజ్ జ్యూస్ని 4 టేబుల్ స్పూన్ల వరకు వేసి చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసి ఒకసారి కలిపి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ సలాడ్ చేయడానికి ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో ముందుగానే వాటర్తో 3-4 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ ఫ్రూట్స్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. మీకు ఏ ఫ్రూట్స్ అయితే అందుబాటులో ఉన్నాయో ఆ ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి. కానీ మీరు బనానా వేస్తున్నట్లయితే ఈ ఫ్రూట్ అయితే లాస్ట్లో మీరు ప్లేట్లోకి సర్వ్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. జనరల్గా మనం ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక్క ఫ్రూట్ని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఈ విధంగా సలాడ్ చేసుకుని అన్ని ఫ్రూట్స్ కలిపి తీసుకోవడం వల్ల మనకి ఆ డే అంతా చాలా ఎనర్జీగా ఉండి నీరసం రాకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ ఫ్రూట్స్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ డ్రెస్సింగ్ని 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. మీరు ఒకసారి టేస్ట్ చూసుకుని కావాలనుకుంటే మరికొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నిటినీ ఇలా నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకుంటే మన టేస్టీ ఫ్రూట్ సలాడ్ రెడీ. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసి ఇలా ఇస్తే ఫ్రూట్స్ అంటే ఇష్టపడని వారు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు.